మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి సేల్కి వచ్చిన వెహికల్ వచ్చేసి టీవీఎస్ స్పోర్ట్ వెహికల్ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2011 మోడల్ అండి. లో మోడల్ వెహికల్ మోడల్ వచ్చేసి 2011 మోడల్ అండి. లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి. అంటే నా దగ్గర ఉందండి, నేనే యూజ్ చేస్తున్నాను. ఈ వెహికల్ కండిషన్ విషయానికి వస్తే వీడియోలకు అయితే వెళ్ళే ముందు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న తర్వాత కింద బెల్ గంటను అయితే నొక్కండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, మీరు లైక్ ఇచ్చిన తర్వాత ఎన్నో లైక్ అనేది కింద కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు, ఎంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్లో అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను. మీరు కామెంట్ చేసిన వెంటనే లైక్ ఇచ్చిన వెంటనే కామెంట్ అనేది చెప్పండి, ఎన్నో లైక్ ఎన్నో అనేది కామెంట్ చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఈ కండిషన్ విషయానికి వస్తే ఈ వెహికల్ ఫ్రంట్ టైర్ వచ్చేసి 75% అయితే ఉందండి. బ్యాక్ టైర్ వచ్చేసి 90% అయితే ఉందండి. సీల్ టైర్ అండి, రీసెంట్గా సీల్ టైర్లు వేశారు. ఇక వెహికల్ కండిషన్ విషయానికి వస్తే ఇంజన్ అయితే స్టార్ట్ చేసి పెట్టాను. వీడియో ఎండింగ్లో లాస్ట్లో చూడండి, ఇంజన్ స్టార్ట్ చేసి చూపించాను. తప్పకుండా వీడియో అనేది ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అక్కడక్కడ మీరు స్క్రిప్ట్ చేస్తే నేను చెప్పే విషయం కూడా కొందరు మిస్ అవుతున్నారు, మళ్ళీ కామెంట్ చేస్తున్నారండి. నేను కామెంట్లో కొన్ని రేట్లు చెప్తున్నాను, కండిషన్లు చెప్తున్నాను, ఆర్సీ గురించి చెప్తున్నాను, ట్రాన్స్ఫర్ గురించి చెప్తున్నాను. చాలామంది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, అన్న మీరు రేట్ ఎంత అన్నా చెప్పండి అని. అంటే కామెంట్ చేశారంటే వాళ్ళు పూర్తిగా వీడియో అయితే చూడలేదని అర్థం. జస్ట్ అలా ఫోటోలు చూసింటారు, కామెంట్ చేస్తున్నారు అర్థం. నేను మీకు ఏమని చెప్తున్నా అంటే పూర్తిగా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక రీడింగ్ విషయానికి వస్తే 36,000 చిల్లర అయితే రీడింగ్ తిరిగిందండి. ఇది ఒరిజినల్లో డూప్లికేటో తెలియదండి. ప్రజెంట్ అయితే మన దగ్గరికి వచ్చేసరికి 36,000 చిల్లర అయితే రీడింగ్ ఉందండి. ఇక సెల్ఫ్ రన్నింగ్లో ఉందండి. ఇండికేటర్స్, హార్ను అవన్నీ వర్క్ చేస్తున్నాయండి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎల్ఈడి లైట్స్ ఉన్నాయండి. ఎల్ఈడి లైట్స్ కూడా మీకు ఆన్ చేసి చూపిస్తాను లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్. ప్లస్ పాయింట్ వచ్చేసి ఎల్ఈడి లైట్స్ అండి. ఈ వెహికల్ ఇంకా మైనస్ పాయింట్స్ అయితే చెప్పడానికి అయితే ఏం లేదండి. మైనస్ పాయింట్ అనేది ఏం లేదు, అన్ని ప్లస్ పాయింట్లే ఉన్నాయి. 2011 మోడల్ అయినా కూడా బండి అంటే చాలా నీట్గా ఉంది. అవుట్లుక్ బాగుంది, కండిషన్ ఎక్సలెంట్గా ఉందండి. ఇంజన్ అయితే మీరు చెప్పేదానికంటే లాస్ట్లో వీడియోలో ఇంజన్ స్టార్ట్ చేసి పెడతాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. 2011 మోడలు, కండిషన్ బాగుంది. ఎల్ఈడి లైట్స్ కూడా చూడండి, అవుట్లుక్ బాగుంది. అన్ని రకాలుగా బండి అంటే చాలా బాగుంది. మీరు మిస్ కాకుండా ఈ వెహికల్ కావాలి అనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే నా నెంబర్ ఉంది, కాల్ చేయొచ్చండి. ఇలాంటి వెహికల్ మళ్ళీ దొరకదండి, మీరు ఆలోచించవద్దు, వెంటనే కాల్ చేయండి. ఈరోజు మార్నింగ్ వచ్చేసి మీకు అప్డేట్ అనేది వాట్సాప్లో ఇచ్చానండి. వాట్సాప్లో అప్డేట్ అనేది మొత్తం డీటెయిల్స్ అనేది ఇచ్చాను. ఇంకా లేట్గా ఈ వీడియో చూసిన వెంటనే చాలామంది కాల్ చేస్తున్నారు. అది కొంచెం వీడియో అనేది కొంచెం లేట్గా వస్తుందండి. తొందరగా రావాలంటే బెల్ గంటను అయితే నొక్కాలి. మీరు బెల్ గంట నొక్కితేనే తొందరగా నేను పెట్టే అప్డేట్ అనేది ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫస్ట్ మెయిన్ వచ్చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, కింద లింక్ కూడా ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఎందుకంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగానే అప్డేట్ అనేది వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను. చాలామంది గ్రూప్లో జాయిన్ కాలేదండి, మళ్ళీ చెప్తాను, గ్రూప్లో జాయిన్ అవ్వండి, తొందరగా వెహికల్ అనేది సేల్ చేసుకోవచ్చండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మన ఛానల్ అనేది షేర్ చేయండి. ఎందుకంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది వెహికల్ కొనాలంటే చాలా బాధపడుతున్నారండి. బయట కన్సల్టెన్సీలో కానీ, డీలర్స్ దగ్గర కానీ, ఏజెన్సీ వాళ్ళ దగ్గర కానీ కొనాలంటే చాలా బాధపడుతున్నారు, రేట్ ఎక్కువ అమ్ముతున్నారండి. ఇదే వెహికల్ 2011 మోడలు టీవీఎస్ స్పోర్టు, మైలేజ్ వచ్చేసి 70 అబోవ్ వస్తుందండి. 70-75 అబోవ్ వస్తుంది. ఇలాంటి వెహికల్ బయట మార్కెట్లో 20 వరకు జరుగుతుందండి. మార్కెట్ 18 నుంచి 20,000 వరకు జరుగుతుంది మార్కెట్లో. నేనైతే మన సబ్స్క్రైబర్ల కోసం అందరికంటే తక్కువ ధరకే ఇస్తున్నాను, తక్కువ లాభం తీసుకొని తక్కువ రేట్కి అయితే ఇస్తున్నాను. బైకులు అనేది అన్నీ నీట్గా చేపిస్తాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా
వెహికల్కి అనేది నీట్గా చేయించి ఇస్తాను. ఎక్కడ కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయించే ఇస్తానండి. కొంచెం ఎక్కువైనా కానీ పర్వాలేదు, నేను తక్కువ లాభం తీసుకొని మంచి కండిషన్లో పెట్టి వెహికల్ అనేది ఇస్తాను. ఈ వెహికల్ ఫైనల్ రేట్ వచ్చేసి నేను 15,000 అయితే ఫిక్స్ రేట్ అయితే చెప్తున్నానండి. మామూలుగా 16,000 పెట్టాను గ్రూప్లో, డిస్కౌంట్ పోను 15,000 అయితే ఇస్తాను. కండిషన్ అయితే సూపర్గా ఉంటుందండి. ఈ వెహికల్ అనేది మైలేజ్ పరంగా కానీ చాలామంది విలేజ్లో ఎక్కువ ఈ వెహికల్ యూజ్ చేస్తారండి. టీవీఎస్ స్పోర్ట్ అనేది విలేజ్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు, ఎందుకంటే మైలేజ్ వస్తుంది కదా, ఎక్కువ లాంగ్ తిరిగే వాళ్ళకి అందుకు యూస్ఫుల్ అవుతుందని. ఇంజన్ అయితే బోర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా 3 or 4 or 5 years వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. చూడండి ఫ్రెండ్స్, బండి కండిషను మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి. కండిషన్ అయితే సూపర్గా ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదండి. బాడీ మొత్తం ఫిట్గానే ఉందండి. ఇక అక్కడక్కడ నేను టచ్అప్ చేశానండి బ్లాక్ పెయింట్తో, అది ఎందుకంటే చూడడానికి అవుట్లుక్ బాగుంటుందనేసి కొంచెం అయితే స్ప్రే కొట్టానండి. ఎందుకంటే అక్కడక్కడ కొంచెం కలర్ అయితే కింద చైన్ కవర్లకు అట్లా దాంట్లో కలర్ అయితే పోయిందనేసి నేను స్ప్రే అయితే కొట్టేశాను. అవుట్లుక్ బాగుండాలి కదా కనపడడానికి అనేది. ఇంజన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, టైర్స్ బాగున్నాయి, అవుట్లుక్ బాగుంది, సెల్ఫ్ కండిషన్ బండి, ఏం రూపాయి కూడా సింగిల్ రూపాయి కూడా ఖర్చు లేకుండా నేను అన్నీ మెయింటైన్ చేసి పెడుతున్నాను. ఈ వెహికల్ కావాలనుకునే వాళ్ళు వెంటనే ఆలోచించవద్దండి. మీరు డైరెక్ట్ లొకేషన్కి వచ్చి వెహికల్ అన్ని రకాలుగా చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. లేదు లాంగ్ వాల్ అయితే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి, ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను. ఆల్రెడీ మార్నింగ్ గ్రూప్లో పెట్టిన వెంటనే ఒక అన్న వచ్చేసి గుంటూరు నుంచి కాల్ చేశారండి. బ్రదర్, ఇంతకుముందు నీకు టీవీఎస్ పెప్పు తీసుకున్నాను కదా, బాగుంది, నచ్చింది, అలాగే మీ దగ్గర మంచి వెహికల్ ఉన్నాయి, ఇప్పుడు టీవీఎస్ స్పోర్ట్ పెట్టావు కదా గ్రూప్లో, నీకు 1 hourలో చూసి అమౌంట్ అనేది సెండ్ చేస్తాను చూసి అన్నారు. అంటే నేను అంతలోపే మన వీడియో అనేది మీకు వస్తుందండి, వీడియో అప్లోడ్ వస్తుంది. చూద్దామండి ఈరోజు ఎవరికి అనేది ఈ వెహికల్ అనేది ఎవరికి వస్తుందో చెప్పలేం కదా. వెహికల్ అయితే తీసుకున్న వాళ్ళైతే మంచి లక్కీ ఫెలో అండి, ఎందుకంటే కండిషన్ పరంగా కానీ అవుట్లుక్ పరంగా కానీ అన్ని రకాలుగా బాగున్నాయండి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా బండి వెహికల్ అనేది యూజ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే చాలామంది తక్కువ ధరకి ఇస్తే ఏదైనా ప్రాబ్లం ఉండి వెహికల్ బోర్గా అట్లా ఉంటే మళ్ళీ నష్టపోతారు కదా. మన వెహికల్ అనేది అట్లాంటి ప్రాబ్లం అనేది ఏమి ఉండలేదండి. కండిషన్ అంతా బాగుంది, ఏమి రూపాయి కూడా ఖర్చు లేకుండా మొత్తం అనేది బాగుందండి. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వెహికల్కి టైర్స్ బాగున్నాయండి, టైర్స్ బాగున్నాయి, ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి. ఈ రెండు మెయిన్ ప్లస్ పాయింట్లు ఈ రెండు అండి. ఇంకా వైజర్ కానీ సైడ్ మిల్లర్లు కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉందండి. ఈ వెహికల్ని చూస్తే 2011 మోడల్ అనేది అనుకోరు ఎవరే కానీ, సామాన్యంగా 16-17 మోడల్ అనుకుంటారండి. 16-17 మోడల్ కూడా ఇంత నీట్గా ఉండదు అనుకుంటాను నాకు తెలిసి. నేను అమ్మిన వెహికల్లో ఇంత నీట్నెస్, ఇంత కండిషన్ బండి, ఇంత ఫిట్గా ఉండే వెహికల్ అనేది నేను కూడా తక్కువ చూశానండి. 11 మోడల్ అయినా చాలా మెయింటెనెన్స్ అనేది నీట్గా ఉందండి. మీరు ఇంకా ఆలోచించవద్దండి, మీరు లేట్ చేయవద్దు. వెంటనే కావాలనుకుంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, లేదంటే కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇప్పటి వరకు అయితే 4,520 మంది అయితే సబ్స్క్రైబర్లు పెరిగారండి. రీసెంట్గా వచ్చేసి 1 month నుంచే దాదాపు 500 పైనే సబ్స్క్రైబర్లు అయ్యారండి. 1 month కాదండి, 20 days నుంచే 500 దాటిపోయారు. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్లో మంచి వెహికల్స్ వస్తాయి, మంచి కండిషన్లో వెహికల్ తక్కువ ధరకే వస్తున్నాయి. మీరు ఆలోచించకుండా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తుంటే మన ఛానల్ అనేది చెప్పేసేయండి. ఎందుకంటే ఆర్ఎస్ఆర్ బైక్ ఛానల్ అనేది సర్చింగ్ చేయమని చెప్పండి, తక్కువ ధరకే ఇస్తున్నారు ఆర్ఎస్ఆర్ బైక్ ఛానల్ అనేది. 10 మందికి చెప్పండి ఫ్రెండ్స్, వాళ్ళను ఇంకా 10 మందికి చెప్పమని చెప్పండి. ఎందుకంటే చాలామంది ఇంకా బయట కొనాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారండి, ఎక్కువ రేటు కొనలేక మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే అంత రేటు పెట్టలోని కూలీ వర్క్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళు మ్యాక్సిమం పెడితే 10 నుంచి 20 వేల వరకు పెడతారండి. బయట ఎక్కువ రేటు అమ్మితే వాళ్ళు కొనలేక ఇబ్బంది పడుతున్నారండి. నేను గమనించానండి, మన ఛానల్లో చాలామంది కాల్ చేశారు, అన్న 10,000 లోపల కూడా వెహికల్ కావాలని అడిగిన వాళ్ళు చాలామంది 50% ఉన్నారండి. అందుకోసమే నేను ఆలోచించానండి, మన ఛానల్ అయితే పెద్ద బైకులు అయితే వద్దు, చిన్న వెహికల్స్ అనేది మన ఛానల్లో సేల్ ఎక్కువ వస్తున్నాయండి. ఎందుకంటే కస్టమర్ల దగ్గర, డీలర్ దగ్గర డైరెక్ట్ రాకుండా డైరెక్ట్ ఓనర్ల దగ్గరే వస్తుంటాయండి మన దగ్గరికి. బయట వాళ్ళకంటే మన ఛానల్లో తక్కువ ధరకే ఇస్తాను.
ఇంకా 10,000 నుంచి 7-8,000 నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి మన ఛానల్లో వెహికల్ రేటు. 7,000 8,000 నుంచి 20, 25, 30, 35 లాస్ట్ అండ్ ఫైనల్ 40 వరకు దొరుకుతాయండి. మనం 1,00,000 అట్లాంటి వెహికల్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టామండి. తక్కువ, 90% తక్కువ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్.